ఫ్రెండ్స్ టెక్నోస్ 2166 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి May 12, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు సేల్ కంటిన్యూ అవుతూ ఉంది. ఈ రోజు కొన్ని డీల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ హెయిర్ నుంచి 190 లీటర్ 4 స్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ 11,940 రూపాయలకి వస్తుంది. CMF ట్రావెల్ అడాప్టర్ 799 రూపీస్కి అయితే వస్తుంది. రెండు ఫ్లిప్కార్ట్ లో వస్తుంది. ఒక చెక్ జామ్ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటాయి. అండ్ ఇంకొకటి Xiaomi నుంచి టీవీ QLED టీవీ 65 ఇంచ్ టీవీ 50,000 రూపాయల లోపే వస్తుంది. 47,749 రూపాయలకి అయితే వస్తుంది. ఇది అమెజాన్ లో. OnePlus నుంచి బుల్లెట్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇవి 1,151 రూపాయలకి అయితే వస్తున్నాయి. అమెరికన్ టూరిస్టర్ నుంచి మొత్తం ట్రావెల్ సెట్ స్మాల్ మీడియం లార్జ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఈ మూడు కలిపి 3,799 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఇవి అమెజాన్ లో వస్తున్నాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ 16 టీన్ టీచ్ చేస్తుంది. ఇది లాంచ్ డేట్ వచ్చేసరికి 22వ తారీఖు May 22వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీనిలో 8000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ టీచ్ చేస్తున్నారు. 6.8 ఇంచ్ డిస్ప్లే సెల్ఫీ మిర్రర్ ఈ రియల్మీ 16 లో కూడా తీసుకొని వచ్చారు. సో దీనిలో కూడా 16T లో కూడా సెల్ఫీ మిర్రర్ తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ 22వ తారీఖు మనం రియల్మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం గూగుల్ నుంచి గూగుల్ జిమినైలో ఇప్పుడు కొత్త ఫీచర్ అయితే వచ్చింది. మనం నోట్స్ రాసుకుంటూ ఉంటాం, హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటాయి కదా, చాలా మంది చేతితో రాసుకుంటారు నోట్స్. వాటన్నిటి మీరు ఫోటోలు తీసేసి జిమినైలోకి వెళ్ళి వాటిని అప్లోడ్ చేసేసి క్రియేట్ స్టడీ గైడ్ అని కొట్టామనుకోండి, మొత్తం ఏదైతే మీరు రాశారో హ్యాండ్ రిటన్ మొత్తం టెక్స్ట్ ని అది అబ్జర్వ్ చేసి ఒక స్టడీ గైడ్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తుంది. మీరు దాన్ని డైరెక్ట్ చదువుకోవచ్చు. నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ చాలా మంది రాశారు. May 3వ తారీఖు జరిగింది. ఇండియా వైడ్ అయితే రాశారు. అండ్ ఈ ఎగ్జామ్ ఇప్పుడు క్యాన్సిల్ చేసేసారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే, ఏదైతే క్వశ్చన్ పేపర్ పిల్లలు రాశారో ఆ రోజు ఆ క్వశ్చన్ పేపర్ ఒక గెస్ట్ పేపర్ లాగా రాజస్థాన్ మొత్తం సర్క్యులేట్ అయింది. గెస్ట్ పేపర్ అంటే గెస్ట్ చేస్తారు కదా, ఈ క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి ఎగ్జామ్ లో. సో వాళ్ళు గెస్ట్ పేపర్ ఏదైతే ఉందో దానిలో 100 క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ పేపర్లో మ్యాచ్ అయినాయి, ఒరిజినల్ క్వశ్చన్ పేపర్లో మ్యాచ్ అయినాయి. దగ్గర 600 మార్క్స్ వరకు అవి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. సో దీనివల్ల దీన్ని క్యాన్సిల్ చేశారు ఎగ్జామ్ని. అండ్ దీని మీద CBI ఎంక్వైరీ కూడా వేశారు, ఎవరున్నారు దీని వెనక అని. మొత్తం ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ మళ్ళీ నీట్ ఎగ్జామ్ అయితే పెట్టొచ్చు. దీనివల్ల పిల్లలకి చాలా ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఈ క్వశ్చన్ పేపర్ ఇవన్నీ చదవకుండా ప్రిపేర్ అవుతారు కదా, ఎగ్జామ్ కోసం చాలా మంది ప్రిపేర్ అవుతారు రాత్రి పగళ్ళు. సో వాళ్ళు మొత్తం మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ రాసి రిజల్ట్ వచ్చి అడ్మిషన్స్కి ఇంకా కొద్దిగా లేట్ అయితే అవుతుంది. ఇంకోటి చాలా మంది మెంటల్ స్ట్రెస్ కూడా ఫీల్ అవుతారు. చాలా మంది ఎగ్జామ్ బాగా రాసాం అనుకుంటుంటారు, ఈ క్వశ్చన్ పేపర్ వాళ్ళకి కొద్దిగా ఈజీగా వచ్చి ఉండొచ్చు, వాళ్ళు ఎగ్జామ్ బాగా రాశారు అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళు కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ కూడా అవుతారు. సో ఇలాంటివన్నీ జరగకుండా అంటే ఫస్టే వీటి మీద చర్యలు తీసుకోవాలి. ముందే నుంచే వీటిలో కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల మీద ఎక్కువ బర్డెన్ అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రంప్ ఫోన్ ఎంతమంది గుర్తుంది? 2025లో ట్రంప్ ఒక ఫోన్ అనౌన్స్ చేశారు. ట్రంప్ కొడుకులే దీన్ని తీసుకొని వస్తున్నారు. ట్రంప్ ఫోన్ దీని పేరు. మోడల్ నెంబర్ వచ్చేసరికి T1. ఈ ఫోన్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ ఫోన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. జస్ట్ ఫ్రీడమ్ ఫోన్ ఉంటుంది కదా, ఆ టైప్ లో అనమాట. ఫ్రీడమ్ 251 ఉంది, అదే స్కామ్ లాగా ఉంది. ఇది అనౌన్స్ చేసిన తర్వాత దీని ప్రైస్ వచ్చేసరికి $499 పెట్టారు. అండ్ ఎవరైతే ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక $100 కట్టాల్సి ఉంటుంది. ఇట్లా చాలా మంది $100 కట్టారు. దగ్గర 6 లక్షల మంది $100 కట్టారు. $60 మిలియన్, $6 కోట్ల దాకా జనాలు అయితే కట్టారు ఫోన్ కోసం. ఇంతవరకు ఫోన్ గురించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఫోన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. వీళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి చూస్తే రీఫర్బిష్డ్ ఫోన్స్ అమ్ముతున్నారు, సామ్సంగ్ ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి, రీఫర్బిష్డ్ ఫోన్స్ అవి అమ్ముతున్నారు. ఈ ఫోన్ అయితే అలానే కనిపిస్తుంది, ట్రంప్ T1 ఫోన్. దీని స్పెక్స్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి. AMOLED డిస్ప్లే తో వస్తుందంట. 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ డిస్ప్లే, అది ఫుల్ HD క్వాడ్ HD, దీని గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మోస్ట్లీ ఫుల్ HD డిస్ప్లే అయి ఉండొచ్చు. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. Qualcomm ప్రాసెసర్ 7 సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది అన్నట్లు కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దీని గురించి ఏమి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అసలు ఫోన్ తీసుకొస్తారా లేదా, డబ్బులు కట్టిన వాళ్ళందరూ ఇప్పుడు తిడుతున్నారు వాళ్ళని. అండ్ కాకపోతే వీళ్ళు డబ్బులు కట్టే ముందు కూడా టర్మ్స్ అండ్ కండిషన్ కూడా చూసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ లో వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, మీరు అడ్వాన్స్ అయితే పే చేస్తున్నారో దానికి మేము ఫోన్ గ్యారంటీగా ఇస్తామని చెప్పలేమన్నట్టు కూడా డీటెయిల్ గా మెన్షన్ చేశారు వాళ్ళు. ప్రీ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నో గ్యారంటీ అని చెప్పేసి. సో ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు తిడుతున్నారు. అంతమించి ఏం చేయగలరు, ఎందుకంటే ఫోన్ అనౌన్స్ చేసిందే ట్రంప్ కొడుకులు. ఫోన్ పేరే ట్రంప్ అని ఉంది. ట్రంప్ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్. అండ్ ఇప్పుడు వీళ్ళు ఫోన్ తీసుకురావాలన్నా కానీ తీసుకురాలేదు, ఎందుకంటే ఇప్పుడున్న సినారియో వేరు, లాస్ట్ ఇయర్ వేరు. ఇప్పుడు ఉన్న సినారియో చూసుకుంటే ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ అన్ని కాస్ట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఈ ఫోన్ తయారు చేయాలంటే వాళ్ళు అనుకున్న ప్రైస్కి అయితే రాదు. మరి ఏం చేస్తారు చూడాలి. డబ్బులు ఏమైనా రిటర్న్ ఇస్తే బాగుంటుంది. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఢిల్లీ పోలీసులు ఒక ముఠాను ఎత్తి పట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఒప్పో, రియల్మీ, OnePlus ఇట్లాంటి బ్రాండ్స్ నుంచి TWS కానివ్వండి, ఇయర్ ఫోన్స్ కానివ్వండి, ప్రింటింగ్ ప్రెస్ పెట్టేశారు వీళ్ళు. ప్రింటింగ్ మిషన్స్ ఉన్నాయి, బాక్సులు ప్రింట్ చేస్తున్నారు,
ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, ఫేక్ ప్రొడక్ట్స్. వీళ్ళని ప్రెజెంట్ అయితే పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తయారు చేస్తారు, అన్నిటికీ మొత్తానికి పంపించేస్తూ ఉంటారు. ఈ మీకు బయట మార్కెట్లో చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి. ఒరిజినల్ డూప్లికేట్ కూడా తెలియదు. సో జస్ట్ మీకు బ్రాండ్ అయితే వీళ్ళు చైనా నుంచి సరుకు తెప్పిస్తారు, అవి లోపల పెట్టేస్తారు. ఈ పైన వచ్చేసరికి OnePlus కానీ, ఒప్పో కానీ, రియల్మీ కానీ ఇట్లాంటి బ్రాండింగ్ వేసి పంపిస్తూ ఉంటారు. సో ఇవి చాలా జరుగుతున్నాయి. సో చాలా కంప్లైంట్స్ కూడా వెళ్ళి బ్రాండ్ సైడ్ నుంచి. సో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు ఈ స్కామ్లో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే నా కామెంట్ సెక్షన్ మొత్తం thumbnail లో నేను ప్యాంట్ వేసుకోలేదు అన్నట్టు చెప్తున్నారు. ప్యాంట్ వేసుకోకుండా ఎట్లా కూర్చొని చెప్తారు అబ్బా, మరి కామెడీ చేస్తారు. ఆ ప్యాంట్ స్కిన్ కలర్లో ఉంది, బ్రౌన్ కలర్లో ఉంది కానీ మీకు కనపడట్లేదు అది. సో అది చాలా ఫన్నీ కామెంట్ అయిపోయింది నా కామెంట్ సెక్షన్ అంతా. ఇప్పుడు ఒరిజినల్ కామెంట్ ఆఫ్ ది డేకి వద్దాం. జశ్వంత్ అడుగుతున్నారు, యాపిల్ కానీ, శాంసంగ్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఎందుకు వీళ్ళు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కానీ, వెట్ టచ్ కానీ తీసుకురారని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది, మీరు ఫోన్లు కొంటున్నారు కదా. సో వాళ్ళు ఎప్పుడు ప్రయోగాలు చేయరనమాట, బేస్ వాళ్ళు ఎంచుకుంటారు అంతే. ఇప్పుడు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఇవన్నీ చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం? ఈవెన్ ఎవరైనా అడిగినా కానీ పట్టించుకోరు. సో వాళ్ళకి సేల్స్ అవుతున్న వరకు అట్లాంటి ఫోన్స్ తీసుకొస్తా ఉంటారు. అండ్ డిజైన్లో పెద్దగా మార్పులు చేయరు. ఇప్పుడు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ చేయాలన్నా కొద్దిగా డిజైన్లో చేంజెస్ కూడా చేయాల్సి వస్తుంది. అట్లాంటి కూడా వీళ్ళు ఎక్కువ చేయరు. అండ్ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బిజినెస్ అంటే అదే కదా, మనం డబ్బులు తక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ లాభం రావాలి. అలా కాకుండా అవసరం లేని చోట ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం? అందుకే వీళ్ళు తీసుకురారు. ఎక్కువ వీళ్ళు R&D మీద ఖర్చు పెడుతూ ఉంటారు. కొత్త ఏమన్నా తీసుకురావడం, ఇన్నోవేషన్స్ వీటి మీద ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. నెక్స్ట్ బెంగళూరులో జరిగింది ఈ సంఘటన. బెంగళూరులో ఒక అతనికి వెడ్డింగ్ ఇన్విటేషన్ లాగా వచ్చింది. ఇప్పుడు వాట్సాప్లో వెడ్డింగ్ ఇన్విటేషన్లు, బర్త్డే అన్ని పంపించేస్తూ ఉన్నారు. అండ్ ఇన్విటేషన్ పంపించేసేసి కింద వెడ్డింగ్ ఇన్వైట్ .apk అని చెప్పేసి ఒక ఫైల్ పంపించారు. .apk అంటే మీకు తెలిసిందే, ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళైతే దాన్ని కానీ ఓపెన్ చేశారంటే మీ ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ అయిపోద్ది. సో వీళ్ళు అతను ఏంది అది ఇన్విటేషన్ అనుకొని దాని మీద క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసేసరికి అది యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయి డబ్బులు అతని అకౌంట్లో నుంచి దగ్గర 5 లక్షల రూపాయల వరకు ఎత్తిపోయినాయి. మీకు తెలియని నెంబర్స్ నుంచి ఇట్లాంటి లింక్స్ కానీ ఇట్లాంటివి వస్తే ఎప్పుడు వాటి మీద క్లిక్ చేయకండి. ఈవెన్ ఈమెయిల్స్ కూడా చాలా మంది పంపిస్తూ ఉంటారు. వాటిలో కూడా మీకు తెలియని లింక్స్ మీద అసలు క్లిక్ చేయకండి. కొంతమంది అయితే బ్యాంక్ నేమ్లా సేమ్ బ్యాంక్ లాగే ఉంటుంది, మీరు బ్యాంక్ నుంచి వచ్చిందాక కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటివన్నీ చాలా స్కామ్లు జరుగుతుంటాయి, అసలు ఓపెన్ చేయకండి లింక్స్ అంటే. నెక్స్ట్ వాట్సాప్ నుంచి వాట్సాప్ ప్రీమియం తీసుకొని వస్తున్న విషయం తెలిసింది. దానికి వాట్సాప్ ప్లస్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఇది యూరోప్లో తీసుకొని వచ్చారు ప్రస్తుతానికైతే. యూరోప్లో దీని ప్రైస్ వచ్చేసరికి €2.49 పెట్టారు, అంటే $270 దాకా ఉంది ప్రైస్ అయితే దీన్ని. ఏమి ఇస్తారంటే దీనికి ఉపయోగం ఏంటంటే, నార్మల్ వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళకి, వాట్సాప్ ప్లస్ మెంబర్స్కి ఉపయోగం ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ మనం పిన్ చేసుకుంటాం కదా, పిన్ చేసుకుని ఒక 3 పేజీలు పిన్ చేసుకుని నార్మల్ వాళ్ళు వీళ్ళు 30 మెసేజెస్ పిన్ చేసుకోవచ్చు. అండ్ కొత్తగా ఏమైనా స్టిక్కర్స్ ఇస్తారు, కొత్త స్టిక్కర్స్ ఇస్తారు, కొన్ని రింగ్ టోన్స్ ఇస్తారు. అండ్ యాప్ ఐకాన్ ఉంది కదా, యాప్ ఐకాన్ కూడా మీకు నచ్చిన కలర్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి, అవి మనకు ఉపయోగం కూడా లేవు. ఇది ఇండియా కూడా తీసుకొస్తారు, మరి చూడాలి ప్రైస్ ఎంత పెడతారు ఇండియాలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. హరిద్వార్లో జరిగింది. ఒక అతను తన భార్య బతుకుండగానే పిండ ప్రదానం చేస్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే, తన భార్య ఇన్స్టాగ్రామ్కి అలవాటు అయిపోయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందంట. ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో కొద్దిగా ఎక్స్పోజింగ్ చేస్తా వీడియోస్ అయితే చేస్తూ ఉంది. ఆయనకి అది నచ్చలేదు, ఆయన చెప్పాడు, ఆమె వినలేదు. సో ఇంకా ఆయనకి ఇసుకు పుట్టేసి మొత్తం ఇంకా ఇలా హరిద్వార్కి వచ్చేసి కంప్లీట్గా ఆమెకి నాకు సంబంధం లేదని చెప్పేసి పిండ ప్రదానం చేస్తున్నాడు. దీని మీద కొంతమంది ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు, కొంతమంది వచ్చేసరికి సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఆమె మీకు నచ్చకపోతే వదిలేయండి, ఎందుకు వచ్చి పిండ ప్రదానం చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు ఆమె బతుకుండగానే అని చెప్పేసి కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది వచ్చేసరికి అతని సైడ్ నుంచి ఆలోచించి సోషల్ మీడియా వల్ల ఇలా జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఏ సైడ్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ కర్ణాటక మైసూర్ కార్పొరేషన్ వాళ్ళు మైసూర్ సిటీలో పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ పాస్ పోస్తుంటారు కదా, అలా పోయకుండా కొన్ని గ్లాస్ టైప్లో పెట్టారు. మనం వెళ్ళి అక్కడ పాస్ పోస్తుంటే మన ముఖ చిత్రం అక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఆపోజిట్లో మన అద్దంలో కనిపిస్తూ ఉంటాం అనమాట మనం. సో అది చూసైనా కొద్దిగా సిగ్గుపడి పాస్ పోయారు అని చెప్పేసి వాళ్ళు అద్దాలు పెట్టారు. అంత పెద్ద అద్దాలు పెట్టినా మొత్తం మనం కనిపిస్తాం అక్కడ, మనం ఏం చేసే పని అన్నా అద్దంలో కనిపిస్తున్నా కానీ మన వాళ్ళు ఎట్లాంటి మొహమాటం లేకుండా వచ్చి పోస్తున్నారు అక్కడ. పాపం అక్కడ వచ్చి పోసే వాళ్ళని పట్టి కొడుతున్నారు. పక్కనే పబ్లిక్ టాయిలెట్ ఉంది, అక్కడ పోసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు రోడ్ల మీద పోస్తున్నారని చెప్పేసి. సో ఇది మన సైడ్ నుంచి ఉండాలన్నమాట. ఏదో కంట్రీకి వెళ్ళాం అనుకోండి, వేరే కంట్రీకి చిన్న కాగితం ఏమైనా కింద పడేయాలన్నా కానీ భయపడతారు, జేబులో పెట్టుకొని ఎక్కడైతే డస్ట్బిన్ ఉందో అక్కడే పడేస్తారు. మన దగ్గర అలా కాదు, తిండే కాగితం ఎక్కడైనా ఇసిరి పడేయచ్చు. మన ఇండియన్స్ గురించే చెప్తున్నా, ఈ బయటికి వెళ్ళినప్పుడు అట్లా చేస్తారు, ఇండియాలో ఉన్నప్పుడు అట్లా చేస్తారు. సో అది మనం మారపోతే కావాలి. నెక్స్ట్ మనకి బెంగళూరు కప్పుల్ ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. రికార్డ్ ఏంటంటే, వీళ్ళు శ్రీలంక తలైమన్నా నుంచి మన ఇండియా ధనుష్కోడి వరకు స్విమ్ చేసుకుంటూ వచ్చారు. ఆ స్విమ్ చేయడానికి అది మొత్తం 30 కిలోమీటర్స్ డిస్టెన్స్. అది దగ్గర 10 గంటల 45 నిమిషాలు పట్టింది. 10 గంటల 45 నిమిషాలు కపుల్ సైడ్ బై సైడ్ స్విమ్ చేసుకుంటా అక్కడికి వచ్చారు. ధనుష్కోడికి వచ్చేసి ఇండియన్ ఫ్లాగ్ ఎగరేశారు. సో ఇది రికార్డ్ అనమాట. ఈ 10 గంటల 45 నిమిషాలు ఎక్కడ వీళ్ళు బ్రేక్ తీసుకోలేదంట.
వీళ్ళకి రెస్క్యూ టీమ్ అయితే ఉంది. ఫ్లూయిడ్స్ ఇట్లాంటివి తాగుతున్నారు. ఎలక్ట్రోలైట్స్ డీహైడ్రేట్ అవ్వకుండా బాడీ. ప్రస్తుతానికైతే ఈ కపుల్ అయితే రికార్డు క్రియేట్ చేశారు. అక్కడ మార్నింగ్ 4:30 AM బయలుదేరారు. ఇక్కడికి వచ్చేసరికి 3:15 PM అయింది. ఇది ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. సెలవు. బాయ్.